ఓకే స్టూడెంట్స్, సో టుడే ఈరోజు మనం కొలీనియారిటీ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈ కొలీనియారిటీలోకి వచ్చేటప్పటికి 3 పాయింట్స్, అంటే జనరల్గా కొలీనియర్ అని ఎప్పుడు మాట్లాడతామంటే ఇఫ్ 3 or more points లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్, సేమ్ లైన్ దెన్ ద పాయింట్స్ ఆర్ కాల్డ్ కొలీనియర్. అంతేగాని 2 పాయింట్స్ గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. 2 పాయింట్స్ ఆల్వేస్ కొలీనియర్ అవుతాయి. అంటే ఫ్రమ్ 2 పాయింట్స్ వీ కెన్ డ్రా ఏ స్ట్రైట్ లైన్. అదే 3 పాయింట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే, సో 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటేనే వాటిని కొలీనియర్. 3 or more పాయింట్స్, అందుకని డెఫినేషన్ చెప్పేటప్పుడు కరెక్ట్ గా ఉండాలి. 3 or more points are said to be collinear if they lie on same straight line. That is the definition, right? సో ఇప్పుడు దాని మీద మనం ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. ముందు మరి అంటే డిఫరెంట్ మెథడ్స్ టు షో ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. దాంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి చెప్తా ఉంటాం. 10th క్లాస్లో ఇది కూడా. సో డిస్టెన్స్ ఫార్ములా వాడుకుంటాం. సో ఆ డిస్టెన్స్ ఫార్ములా వచ్చేటప్పటికి సో మీకు అంటే సమ్ ఆఫ్ ఎనీ 2 డిస్టెన్సెస్, అంటే ఏబిసి 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సో 2 పాయింట్స్ తీసుకొని డిస్టెన్స్లు కట్టాలి. అంటే ఏబి ఒకసారి, బిసి ఒకసారి, అలాగే సిఏ లేదా ఏసి. సో ఒకసారి డయాగ్రామ్ చూడండి ఒకసారి. సో ఏబిసి ఇలా అంటే 3 పాయింట్స్, అంటే మనకి ఇచ్చిన పాయింట్స్ మనం డయాగ్రామ్ లో డ్రా చేయం కాబట్టి ఎలా ఉంటాయో తెలియదు మనకి. సో ప్రజెంట్ సపోజ్ ఇఫ్ ద గివెన్ పాయింట్స్ ఆర్ లుక్ లైక్ దిస్, దెన్ అంటే అప్పుడు ఏబి డిస్టెన్స్ అలాగే బిసి డిస్టెన్స్ ఈ రెండు ఏసి ఈక్వల్ అయినట్లయితే, ఇఫ్ ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఏసి ఆర్ సిఏ అలా. సో ఆ డిస్టెన్స్ లో సమ్ము మనకి ఏసీకి ఈక్వల్ అయినట్లయితే, అంటే దాన్ని మనం సింపుల్ గా అంటే జనరల్ గా ఎలా చెప్పుకోవచ్చు అంటే sum of 2 distances is equal to third distance, then the points are called collinear points. Any two ra, sum of any 2 distances is equal to third distance. అంటే మనం డిస్టెన్స్లు కనుక్కొని మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఏ 2 డిస్టెన్స్ల యొక్క సమ్ము మూడో దానికి ఈక్వల్ అవుతుంది వెరిఫై చేసుకొని దాని ప్రకారం కండిషన్ రాయాలి. సరే ఇక్కడ పాయింట్స్ ఇలా ఉంటే గనక ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఏసి అయినట్లయితే దేర్ ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. నెక్స్ట్ మెథడ్ 2 చెప్పగలరు ఎవరైనా? మెథడ్ 2 అది ఇంటర్మీడియట్ మెథడ్ రా, మీకు 10th క్లాస్ లో లేదు. వెరీ గుడ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ రా, మీకు 10th క్లాస్ లో చెప్పింది ఏంటంటే ఇది మీకు నోట్స్ లో నేను ఇవ్వలేదురా, ఒకసారి ఇదే మీరు రాసుకోవాల్సింది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 0 కావాలి. అంటే ఇఫ్ ax1 y1 bx2 y2 cx3 y3 ఆర్ ద 3 vertices of a triangle, then the area of the triangle is, గుర్తుందా ఎవరికైనా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా? half into x2 minus y2 minus y2 minus y3 minus y1 plus x square units. x3 into రైట్. సో 1/2 ఇంటూ చూడండి ఒకసారి ఫార్ములా ఒక సైక్లిక్ ఆర్డర్ లో వస్తుందిరా. x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి ఫార్ములా. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఇది. ఓకే నెక్స్ట్ మరి థర్డ్ మెథడ్. యాక్చువల్గా ఏంటంటే మొత్తం 4 మెథడ్స్ ఉన్నాయిరా. అందులో ప్రజెంట్ మీకు కొంచెం ఈజీగా అర్థమయ్యేవి 3 మెథడ్స్ బాగా అర్థమవుతాయి. కాబట్టి మనం ఆ 3 మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ప్రజెంట్. రైట్. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేటప్పటికి అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వాల్యూ 0 అయినట్లయితే దేర్ ఫోర్ ద గివెన్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మెథడ్ 3. సో ఇందాక మనం చెప్పుకున్నదే మళ్ళీ 3 or more points are said to be collinear if they lie on a straight line అని చెప్పుకున్నాము. అలాగే 3 పాయింట్స్ ఏబిసిలు మనం అంటే మనకు మార్క్ చేయకపోతే, అంటే ఒకే స్ట్రైట్ లైన్ మీద ఎలా ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఇందాక చెప్పుకున్నటువంటి పాయింటే
సమ్ ఆఫ్ ఎనీ టూ డిస్టెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్ అయినట్లయితే దెన్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. అంటే అప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒక కండిషన్ వస్తుందిరా, అది ఏదో ఒకటి మాత్రమే సాటిస్ఫై అవుతుంది. అంతేగాని ఈ మూడిట్లో ఏ రెండు కూడా ఎట్ ఏ టైం సాటిస్ఫై కావు. మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే సాటిస్ఫై అవుతుంది. అంటే ఏబి ప్లస్ బిసి ఏసీ కావచ్చు, ఏసీ ప్లస్ సిబి ఏబి కావచ్చు, బిఏ ప్లస్ ఏసీ బిసి కావచ్చు. ఏదో ఒకటి మాత్రమే సాటిస్ఫై అవుతుంది. అంటే డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం. ఇంకోటి ఏరియా ఆల్రెడీ చెప్పుకున్నాము మనం. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఇది, స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బిసి. రైట్. అంటే ఇప్పుడు అందులో ఏవైనా టూ పెయిర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏబిసి ఉన్నాయి కదా, 3 పాయింట్స్ ఉన్నాయి, 2 పెయిర్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఏబి ఒక పేరు, బిసి ఒక పేరు, లేదా ఏసీ బిసి తీసుకోవచ్చు, లేదా ఏబి ఏసీ తీసుకోవచ్చు. అట్లా రకరకాలుగా 2 పెయిర్స్ గా స్ప్లిట్ చేయండి 2 పాయింట్స్ ని. అప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి, మరి స్లోప్ ఆఫ్ ఏబి కనుక్కోండి. ఏ x1 y1 బి x2 y2 2 పాయింట్స్ ఇచ్చినట్లయితే స్లోప్ ఆఫ్ ఏబి కనుక్కోవడానికి ఫార్ములా చెప్పండి. నో 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 బై x2 మైనస్ x1. ఎస్ హరిత, నీ దగ్గర సౌండ్స్ వస్తున్నాయమ్మా. ఆల్కాటెల్ ఎవరు, ఆల్కాటెల్ తో జాయిన్ అయ్యేవారు ఎవరు, వాళ్ళ దగ్గర కూడా సౌండ్స్ వస్తున్నాయి, కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. సో వీలైతే వాళ్ళు మ్యూట్ లో ఉండండి, మాట్లాడేటప్పుడు మాత్రం అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి, లేదా కొంచెం దూరంగా వెళ్ళి కూర్చోండి ఆ సౌండ్స్ కి. రైట్. సో అంటే జస్ట్ 2 పాయింట్స్ x1 y1 x2 y2 ఇచ్చినప్పుడు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 రా, అది స్లోప్ కనుక్కోవడానికి. సో ఇట్లా మనకు ప్రజెంట్ 3 మెథడ్స్ ఉన్నాయి మనకి. సో ఆ 3 మెథడ్స్ ద్వారా ఆ 3 పాయింట్స్ మనం కొలీనియర్ అని ప్రూవ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎనీ మెథడ్ యూ కెన్ యూజ్. బట్ కాకపోతే ఏంటంటే మనకి చాలా మందికి డిస్టెన్స్లు క్యాలిక్యులేట్ చేయడం బాగా వస్తుంది కాబట్టి ఆ డిస్టెన్స్ మెథడ్ ద్వారానే ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు మనకి. బట్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత జనరల్ గా ఎప్పుడు మనం కొలీనియర్ అన్నప్పుడు స్లోప్స్ ఈక్వల్ అయ్యాయా లేదా చెక్ చేస్తాం అంతే. బట్ మనకి 10th క్లాస్ కాన్సెప్ట్స్ కాబట్టి ఇప్పుడు డిస్కస్ చేసుకుంది. 10th క్లాస్ మెథడ్ ప్రకారం తీసుకుంటే ఏ పాయింట్ అంటే నేమ్స్ ఇవ్వండి ఆ పాయింట్స్ కి. A0, -2, B-1, 1, C-2, 4 తీసుకున్నట్లయితే సో అప్పుడు ఏబి డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే 0 మైనస్ ఆఫ్ అంటే x1 మైనస్ x2 వేయచ్చు, లేదా x2 మైనస్ x1 ఏదైనా వాడుకోవచ్చు. సో 0 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ -2 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఫైనల్లీ 1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ -3 హోల్ స్క్వేర్ అంటే 9 వస్తుంది. సో 1 ప్లస్ 9 10 అవుతుంది అండర్ రూట్. అది ఏబి వాల్యూ రా. నెక్స్ట్ అదే విధంగా బిసి వాల్యూ. సో దట్ ఈస్ రూట్ ఆఫ్ -1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4 హోల్ స్క్వేర్. సో అంటే ఇక్కడ అగైన్ మళ్ళీ 1 ప్లస్ 9 అంటే అగైన్ రూట్ 10 వస్తుంది. అలాగే ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఆర్ సిఏ, ఏసీ ఆర్ సి వాట్ ఎవర్ ఇట్ మే బి. సిఏ అంటే ఫస్ట్ ది లాస్ట్ చూసుకోండి. 0 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే ఇది 2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. ఇది -6 హోల్ స్క్వేర్ 36 అవుతుంది. 36 ఇది ప్లస్ 4 40 రూట్ 40 రా. 40 అంటే మనం 4 into 10 అని రాసుకోవచ్చు. అప్పుడు 4 రూట్ లో నుంచి బయటకు వస్తే 2 అవుతుంది రా. సో కాబట్టి 2 రూట్ 10 అది. సో మరి ఇప్పుడు ఇందులో ఇక్కడ ఏ కండిషన్ రా అంటే ఏ రెండింటి యొక్క సమ్ మూడో దానికి ఈక్వల్ అవుతుంది. ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో ఇలా చేసుకోవచ్చు. ఇది డిస్టెన్స్ ఫార్ములా. నెక్స్ట్ ఉన్నాయి మొత్తం 3 మెథడ్స్ చెప్పామరా మీకు. వాటిల్లో ఈజీ మెథడ్ ఏంటంటే స్లోప్స్ కనుక్కున్నది. ఇంకా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా కొంచెం లెందీనే అవుతుంది. సో స్లోప్స్ అక్కడ కొంచెం సౌండ్స్ వస్తున్నాయి రా. రాజేశ్వరి, కేఎస్ఆర్ రాజేశ్వరి, మీ దగ్గర సౌండ్స్ వస్తున్నాయమ్మా. రైట్. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ల ఫార్ములా అంటే చాలా మంది ఎక్కువ మంది ఈ మెథడ్ ఫాలో అవుతారు రా. కొంచెం అంటే ఆ స్లోప్స్ క్యాలిక్యులేట్ చేయడం ఫార్ములా గుర్తుపెట్టుకోలేరు కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈ మెథడ్ చేసుకోవచ్చు. రైట్. సో అంటే ఏబి బిసి సిఏ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏబి ప్లస్ బిసి వాల్యూ ఏసీకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆ కండిషన్ రాయాలి మనం. దేర్ ఫోర్ ఏబి ప్లస్ బిసి ఈక్వల్ టు సిఏ ఆర్ ఏసీ.
సో therefore given points A, B, C are collinear. ఎస్, ఇలా రాసుకుంటే సరిపోతుంది. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చూసి దీన్ని అంటే ఈ కాన్సెప్ట్ వరకు క్లోజ్ చేద్దాం మనం. నెక్స్ట్, షో దట్ ద పాయింట్స్ A, B, C are collinear. సో ఇక్కడ అగైన్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసుకుంటున్నారు. AB డిస్టెన్స్ అంటే 3 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 4 హోల్ స్క్వేర్. సో అప్పుడు 9 + 9 √18 వస్తుందిరా. √18 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 3√2 అంతే కదా. 9 × 2 రాసుకోవచ్చురా. 9 × 2 అని రాసుకుంటే 9 బయటకు వస్తే 3 అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి నంబర్ ని ఒక పర్ఫెక్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేట్లుగా రాసుకుంటే ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ ని బయట తీసుకొచ్చుకోవచ్చు ఈజీగా అలా. సో అంటే 3√2. అలాగే బీసీ డిస్టెన్స్ అగైన్ x2 - x 6 - 8 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 6 హోల్ స్క్వేర్. సో అప్పుడు 4 + 4 ఎంత అవుతుంది? √8. √8 అంటే 4 × 2 రాసుకుంటే దట్ ఈస్ 2√2 వస్తుందిరా. నెక్స్ట్ అదే విధంగా ఏసీ డిస్టెన్స్ అంటే 3 - 8 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 6 హోల్ స్క్వేర్, లేదా ఏ రివర్స్ లో అయినా రాసుకోవచ్చు. ఇది 5 స్క్వేర్ 25 + 25 √50 అవుతుందిరా. అంటే మళ్ళీ దాన్ని 50 ని పర్ఫెక్ట్ స్క్వేర్ ఫార్ములా ఎలా రాసుకోవచ్చు అంటే 25 × 2 రాసుకోవచ్చు. 25 × 2 అంటే ఇప్పుడు 25 బయటకు వస్తే 5 అవుతుంది, అంటే 5√2 రాసుకోవచ్చు అలాగే. సో మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఏబి ప్లస్ బీసీని యాడ్ చేస్తే మళ్ళీ ఏసీ వస్తుంది కాబట్టి, సో therefore again AB plus BC plus is equal to CA కాబట్టి therefore given points are collinear. yes. సో ఇట్లా మనకి డిస్టెన్స్ ఫార్ములా అంటే కొంతమందికి ఇది బాగా ఈజీగా అనిపిస్తారా కొంతమందికి, అందుకోసమే ఎక్కువగా 10th క్లాస్ లో అందరూ ఇలాగే చేస్తారు ఎక్కువ మంది. కొంతమంది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా జీరోలు చెప్తుంటారు. రైట్. నెక్స్ట్, డిటర్మైన్ వెదర్ ద పాయింట్స్ 1, 5, 2, 3 and -2, -11 are collinear or not. సో దీనికి కూడా మనం డిస్టెన్స్ ఫార్ములానే ఫాలో అవుతున్నాం. చూడండి ఒకసారి. ఏబిసి నేమ్స్ ఇవ్వండి వాటికి. అలాగే ఇప్పుడు ఏబి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. దట్ ఈస్ 1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 3 హోల్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ 1. ఇదేమో 2 హోల్ స్క్వేర్ అంటే 1 + 4 అంటే √5. రైట్. నెక్స్ట్ అదే విధంగా బీసీ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం. సో ఆ బీసీ అంటే 2 + 2 హోల్ స్క్వేర్ అవుతుంది. -2 + 2 వదిలేరా. ఓకే. నెక్స్ట్ 3 - -11 అప్పుడు 3 + 11 ఇదేమో 4 స్క్వేర్ 16 అవుతుందిరా. 3 + 11 14 అవుతుంది. 14 స్క్వేర్ ఎంత? 196. 196 ప్లస్ 16 అన్నమాట. ఇది 212. 196. రైట్. సో 212 వస్తుంది. సో ఇప్పుడు 212 అంటే దీంట్లో కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు 212 వాల్యూని. సరే, ముందు ఏసీ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఏసీ డిస్టెన్స్ వచ్చేటప్పటికి అగైన్ 1 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ అంటే పాయింట్స్ ఇక్కడ లేవరో దాని ముందు ప్రీవియస్ దాంట్లో 9 + 16 స్క్వేర్ 256. 9 + 256 260 అంటే అప్పుడు 265 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇందులో ఏ రెండిటి యొక్క సమ్ వాల్యూ కూడా మూడో దానికి ఈక్వల్ కాలేదు. హియర్ సమ్ ఆఫ్ ఎనీ 2 డిస్టెన్సెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్ అవుతుంది. సో కాబట్టి therefore given points are collinear or not collinear? Non collinear అవుతుంది. therefore given points are not collinear. సో ఇది అంటే కొలీనియర్ కాన్సెప్ట్ విషయంలోకి వచ్చేటప్పటికి ఇంత చాలా సింపుల్ గా ఉంటుంది మనకి. Now let us discuss types of quadrilaterals. Types of quadrilaterals. ఓకే, మనకి బాగా ఫెమిలియర్ గా ఉన్నటువంటి క్వాడ్రిలేటరల్స్ చెప్పండి రా ఒకసారి. క్వాడ్రిలేటరల్స్ రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్, మెయిన్ 4. ట్రెపీజియం ఒకటి. సో మనకి ఆ ట్రెపీజియం కూడా పెద్దగా మనం డిస్కస్ చేయమురా. అవి ఆల్మోస్ట్ ట్రెపీజియం అంటే మీకు 7th క్లాస్
8th క్లాస్ లోనే కంప్లీట్ అవుతుంది ట్రెపీజియం గురించి. అక్కడ ఏరియా ఆఫ్ ట్రెపీజియం అవన్నీ వచ్చేస్తాయి మీకు. సో అక్కడ ఇంటర్మీడియట్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సో మెయిన్ గా స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, పారలోగ్రామ్ ఈ 4 గురించి డిస్కస్ చేస్తాం. అంటే మనకి ఒక 4 పాయింట్స్ జనరల్ గా ఇలాంటి ఇందులో మనకి ఏం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తామంటే మనకి ఒక 4 పాయింట్స్ ఇస్తారు. అది 4 పాయింట్స్ ఇచ్చేసి అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ని ఫామ్ చేస్తుంది అంటే స్క్వేరా, రెక్టాంగిలా, రాంబస్సా, పారలోగ్రామా అని అడుగుతారు మనకి. మరి అప్పుడు ఏ టైప్ లో అంటే ఇచ్చినటువంటి ఏ కండిషన్ ని సాటిస్ఫై చేస్తే ఏ క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది అనేది మనకు క్లారిటీ ఉంటే అప్పుడు ఈజీగా మనకి ఇది కూడా అంతే డిస్టెన్స్ లో ఫార్ములాతోనే చెప్తాం మనం. డిస్టెన్స్ లో ఫార్ములా అందుకనే మీకు కొలీనియర్ గురించి కూడా డిస్టెన్స్ లతోనే ఎందుకు చేసామంటే ఈ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అన్ని కూడా మనం డిస్టెన్స్ ఫార్ములాతోనే చేసుకుంటాం కాబట్టి సో మనకి ఆ డిస్టెన్స్ ఫార్ములాతోనే కొలీనియారిటీ కూడా చెప్పాం మనం అక్కడ. ఆఫ్ కోర్స్ మీకు ఆల్రెడీ వేరే మెథడ్స్ చెప్పాను కాబట్టి మీకు చేతనైతే ఆ వేరే మెథడ్స్ లో చేసుకోండి మీరు అవే ప్రాబ్లమ్స్. ఆల్రెడీ మళ్ళీ నెక్స్ట్ హోంవర్క్ ఇస్తాను కాబట్టి దాని ప్రాబ్లమ్స్ ని మీరు డిఫరెంట్ గా ట్రై చేయండి. రైట్. సో ఇప్పుడు మరి 4 పాయింట్స్ కాన్సిక్యూటివ్ గా తీసుకున్నట్లయితే ఆ 4 పాయింట్స్ ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫామ్ చేస్తుంది అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెంట్ బై క్వాడ్రిలేటరల్? A polygon with 4 sides is called a quadrilateral. Polygon with 3 sides ante triangle avutundi. Polygon with 4 sides is called a quadrilateral. Yes. So types of quadrilateral. So among these, first one is a square. Square ante a quadrilateral with 4 equal sides and 4 right angles is called a square annam. దాన్ని ఇంకా సింపుల్ గా చెప్పుకోవచ్చురా. అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే జస్ట్ ఏబిసిడి అనేది స్క్వేర్ అయితే అంటే ఏబిసిడి అది స్క్వేర్ అవ్వాలంటే ఆర్డర్ చూసుకొని ఇక్కడ కొంచెం మిస్టేక్స్ పడేరా. ఏబిసి ఇక్కడ రావాలి, ఇక్కడ డి రావాలి. ఈ 2 పాయింట్స్ ఇంటర్చేంజ్ చేసుకోండి. ఏబిసిడి తీసుకున్నట్లయితే అంటే అప్పుడు ఆల్ సైడ్స్ లెన్స్ ఈక్వల్ కావాలిరా ఫస్ట్. ఆ తర్వాత డయాగనల్స్ ఇక్కడ సి ఇక్కడికి వస్తే ఇది ఏసీ అవుతుంది, అలాగే ఇదేమో బిడి అవుతుంది. సో డయాగనల్స్ ఆల్ సైడ్స్ అండ్ డయాగనల్స్ కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి, అలాగే 2 డయాగనల్స్ లెంత్లు కూడా ఈక్వల్ గా ఉండాలి. అలా ఉన్నట్లయితే దెన్ ద ఫిగర్ ఫార్మ్డ్ బై ద గివెన్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ ఏ స్క్వేర్ అంటాం. అంటే కండిషన్స్ ఎలా రాసుకోవచ్చు చూడండి. ఇన్ ఏ స్క్వేర్ డయాగనల్స్ ఆర్ ఈక్వల్. సరే ఓకే. నెక్స్ట్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే యారో మార్క్ డబుల్ యారో మార్క్ పెడితే దట్ ఈస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. సో కండిషన్స్ ఫస్ట్ కండిషన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. అంటే 4 పాయింట్స్ ఇవ్వగానే ఫస్ట్ మనం ఆల్ ఏబి బిసి సిడి ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత డయాగనల్ లెంత్లు కూడా ఏసి అండ్ బిడి కూడా క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే అంటే టోటల్ గా ఎన్ని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలరా? 6 డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. 6 డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. అందులో ఏబి బిసి సిడి డిఈ అనేవి సైడ్ లెన్స్ అవుతాయి, అలాగే ఏసి అండ్ బిడి అనేవి డయాగనల్స్ అవుతాయి. అయితే అప్పుడు ఈ ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి, అలాగే 2 డయాగనల్స్ కూడా ఈక్వల్ గా ఉన్నట్లయితే దెన్ ద ఫిగర్ ఫార్మ్డ్ బై ద గివెన్ పాయింట్స్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్ అంటాం అది. సో ఇంకా ఎప్పుడైనా సరే 4 పాయింట్స్ ఏం ఫామ్ స్క్వేర్ అని ప్రూవ్ చేయమంటే ఈ 2 కండిషన్లు ప్రూవ్ చేస్తే సరిపోతుంది. స్క్వేర్ అని ప్రూవ్ చేయమంటే అలే ఏం ఫామ్ అవుతుందో తెలియచే ఇచ్చిన పాయింట్స్ ఏ డయాగ్రామ్ ఫామ్ చేస్తాయో చెప్పమంటే అప్పుడు మనకి 4 కండిషన్స్ గురించి ఒక ఐడియా ఉంటే అప్పుడు దాని ప్రకారం చెప్పవచ్చు మనం. సరే అన్ని కండిషన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేశాక రిమైనింగ్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు ఇది స్క్వేర్ ఫామ్ అవ్వాలంటే ఈ కండిషన్స్ మెయిన్ ఈ కండిషనే గుర్తుపెట్టుకోండి, మీరు మిగతా ఏం అక్కర్లేదు, ఓన్లీ కండిషన్. నెక్స్ట్ సెకండ్ వన్ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ అంటే డయాగ్రామ్ చూసి చెప్పేసేయచ్చురా మనం. సో ఏ క్వాడ్రిలేటరల్ విత్ 2 pairs ఆఫ్ ఈక్వల్ సైడ్స్ అండ్ 4 right angles is called a rectangle. ఇన్ ఏ రెక్టాంగిల్ డయాగనల్స్ ఈక్వల్ అవుతాయి. రెక్టాంగిల్ లో కూడా డయాగనల్స్ ఈక్వల్ అవుతాయి. రెక్టాంగిల్ స్క్వేర్ లో మాత్రమే డయాగనల్స్ ఈక్వల్ అవుతాయి. రైట్. మరి ఇప్పుడు కండిషన్స్ ఏం రాయాలి చెప్పండి. ఇక్కడ ABCD is a rectangle if and only if AB equal to CD. AB equal to CD. right. AB So in equal to that CD equals to right. equal to AD.
ఈ ఫిగర్ లో కరెక్ట్ గా పడ్డాయి పాయింట్స్, జాగ్రత్త చూసుకోండి. ABCD ఇంతగా ఫిగర్ లో ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యి ఉన్నాయి, కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. మీరు నోట్స్ ఇంకా రాసుకోలేదు కాబట్టి రాసుకోండి. పంపించేటప్పుడు నేను మార్చి పంపిస్తానులే అవి ఆ పాయింట్ ని. రైట్. సో ఇప్పుడు AB డిస్టెన్స్ DC ఆర్ CD, AB ఈజ్ ఈక్వల్ టు CD అవ్వాలి, అలాగే AD ఈజ్ ఈక్వల్ టు BC కావాలి, ఇది రెండు కండిషన్స్. అలాగే AC డిస్టెన్స్ BD డిస్టెన్స్ కూడా సేమ్ ఉండాలి. అంటే మొత్తం 3 ఈక్వల్ కండిషన్స్ ఉన్నాయిరా. AB ఈక్వల్ టు CD ఒకటి, అలాగే BC ఈజ్ ఈక్వల్ టు AD, నెక్స్ట్ సెకండ్ కండిషన్ AC ఈజ్ ఈక్వల్ టు BD. సో ఇలా స్క్వేర్ అంటేనేమో ఆల్ ఆ పై కండిషన్ లోనే తేడా ఉంటుంది, మిగతా ఎక్కడ డైనామినేటర్ ఇక్కడ సెకండ్ కండిషన్ లో ఏం తేడా లేదు స్క్వేర్ కి రెక్టాంగిల్ కి. సో AB ఈక్వల్ టు CD అండ్ BC ఈజ్ ఈక్వల్ టు AD, అలాగే AC ఈజ్ ఈక్వల్ టు BD అయినట్లయితే దెన్ ద ఫిగర్ ఫార్మ్డ్ బై ద గివెన్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ ఏ రెక్టాంగిల్, సో ఆ కండిషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత in a rectangle diagonals are also equal. Next parallelogram diagram చూడండి ఒకసారి. ఇక్కడ కూడా అంతే, అంటే ఇక్కడ 2 pairs of opposite sides లేదా 2 pairs of parallel sides lengths ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ మనకి a quadrilateral with opposite sides that are parallel and are equal length and opposite angles are equal is called a parallelogram. కానీ మనకి ఇది డెఫినేషన్ పెద్దగా మనం ఎక్కడ గుర్తుంచుకోము, జస్ట్ మనకి ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు ఫిగర్ ఫామ్ వచ్చిన పాయింట్స్ ప్యారలోగ్రామ్ మనం ఫామ్ చేస్తాయా లేదా చూడాలి అంటే జస్ట్ ఇప్పుడు ఈ కండిషన్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్యారలోగ్రామ్ లో డయాగనల్స్ నాట్ ఈక్వల్ రా. ఇప్పుడు వాటి ఆ పైన ఉన్నటువంటి సెంటెన్స్ మొత్తాన్ని మన సింబాలిక్ గా అంటే ABCD ఈజ్ ఏ ప్యారలోగ్రామ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఫస్ట్ కండిషన్ ఈ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్, AB ఈక్వల్ టు CD కావాలి, అలాగే AD ఈజ్ ఈక్వల్ టు BC కావాలి. అలాగే డయాగనల్స్ వచ్చేటప్పటికి నాట్ ఈక్వల్ అంటే AC నాట్ ఈక్వల్ టు BD. అది సో ABCD ఈజ్ ఏ ప్యారలోగ్రామ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ AB ఈక్వల్ టు CD, BC ఈక్వల్ టు AD అండ్ AC నాట్ ఈక్వల్ టు BD. సో ఇది థర్డ్ కండిషన్ రా. ఈ కండిషన్స్ బాగా మైండ్ లో ఉంచుకోండి మీరు. నెక్స్ట్ రాంబస్. సో రాంబస్ అంటే ఇక్కడ మళ్ళీ అగైన్ ఆల్ సైడ్స్ ఈక్వల్. ఏ రాంబస్ ఈజ్ ఏ డైమండ్ షేప్డ్ ఫిగర్ విత్ ఆల్ 4 sides are equal and opposite sides are parallel. The diagonals of rhombus are at right angles and diagonals not equal. చూడండి ఇక్కడ కండిషన్ ఇక్కడ ఓన్లీ రాంబస్ లోనే డయాగనల్స్ గురించి మాట్లాడారా, మరి స్క్వేర్ లో కూడా డయాగనల్స్ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ అవుతాయి. స్క్వేర్ లో కూడా డయాగనల్స్ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ఈచ్ అదర్, అలాగే రాంబస్ లో కూడా డయాగనల్స్ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ఈచ్ అదర్. రైట్. సో బైసెక్ట్ అంటే మిడ్ పాయింట్ సేమ్ అని. సో ఇది ఆల్ క్వాడ్రిలేటరల్స్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ద డయాగనల్స్ ఆల్వేస్ సేమ్, అన్నిటికీ ఇది కామన్ కండిషన్. కాబట్టి దానివల్ల మనం ఇచ్చినటువంటి పాయింట్స్ ఏ ఫిగర్ ని ఫామ్ చేస్తే చెప్పలేము. అందుకనే మనం ఇప్పుడు ఏవైతే కండిషన్స్ రాసుకుంటున్నామో ఆ కండిషన్స్ మాత్రమే మనం వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ABCD is a rhombus if and only if all sides lengths equal and diagonals not equal రా. అంటే AB is equal to BC equal to CD equal to DA and AC not equal to BD. Yes. So this is the rhombus condition. అది రైట్. నెక్స్ట్ మరి వీటి మీద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చూద్దాం ఒకసారి. సో ట్రెపిజాయిడ్ అంటే ట్రెపీజియం అని, ట్రెపీజియం అని కూడా అంటారా. ఏ క్వాడ్రిలేటరల్ విత్ 1 pair ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఈజ్ కాల్డ్ ఏ ట్రెపిజాయిడ్. ఇలా అంటే ట్రెపీజియం లో ఒక 2 sides మాత్రం ప్యారలల్ గా ఉంటాయి, బట్ వాటి లెంత్ లో మాత్రం నాట్ ఈక్వల్. సో జస్ట్ దాన్ని ట్రెపీజియం అంటారు. కాకపోతే మనకి ఇంటర్మీడియట్ వాటిలో పెద్దగా ఎక్కడ రాదురా అసలు, 10th class లోనే దానికి కీలకతం అయిపోతుంది. ఇర్రెగ్యులర్ షేప్స్, వీటిని మనం ఇర్రెగ్యులర్ షేప్స్ అంటే మనం ఏమి దాని గురించి ఏం చెప్పలేము.
A quadrilateral with no equal sides and no equal angles is called irregular shapes. వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఏ క్వాడ్రిలేటరల్ తీసుకున్నా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్వేస్ 360 degrees రా. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే క్వాడ్రిలేటరల్ ఏదైనా సరే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ రా. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి, అది ఏ ఫిగర్ అయినా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్వేస్ 360 degrees అవుతుంది. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 1 తీసుకుంటే ఇందులో మనకి షో దట్ ద పాయింట్స్ -3, 1, -6, -7, 3, -9, 6, -1 టేకెన్ ఇన్ ఆర్డర్ ఫార్మ్ ఏ ప్యారలలోగ్రామ్. టేకెన్ ఇన్ ఆర్డర్ అంటే కంపల్సరీగా ఫస్ట్ పాయింట్ ని ఏ అనుకోవాలి, సెకండ్ పాయింట్ బి, థర్డ్ పాయింట్ సి, ఫోర్త్ పాయింట్ డి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్లుగా పేరు నేమ్స్ ఇవ్వకూడదురా. టేకెన్ ఇన్ ఆర్డర్ అన్నాడు అంటే ఖచ్చితంగా ఆర్డర్ లోనే ఉండాలి, లేదంటే అది వేరే ఫిగర్ ఫామ్ అవుతాయి. నీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే అది ప్యారలలోగ్రామ్ ఫామ్ అవ్వదు. సో అందుకని వాళ్ళు కంపల్సరీ ఈ వర్డ్ వాడతారు, టేకెన్ ఇన్ ఆర్డర్ అనే వర్డ్ వాడతారు ప్రాబ్లంలో. ఎందుకంటే మనం కూడా ఎట్లా పడితే అలా తీసుకోకుండా జాగ్రత్త తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వాటికి నేమ్స్ ఇవ్వండి. లెట్ ఏ -3, 1, బి -6, -7, సి 3, -9, డి 6, -1. సో మరి ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఒక క్వాడ్రిలేటరల్ గురించి మాట్లాడుకోవాలంటే డిస్టెన్స్ లో మొత్తం మనం క్యాలిక్యులేట్ చేయాలి. మొత్తం 6 డిస్టెన్సెస్ ఉన్నాయిరా. ముందు ఆ 6 డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకు ఆ కండిషన్స్, ప్యారలోగ్రామ్ కండిషన్స్ మనకు ఉన్నాయి. ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి, అలాగే డయాగనల్స్ నాట్ ఈక్వల్ అవ్వాలి, అది కండిషన్ ప్యారలోగ్రామ్ లో. మరి ఆ కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయో లేదో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏబి క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఏబి వాల్యూ, సో the distance between 2 points కాబట్టి that is square root of x2 minus x1 whole square లేదా x1 minus x2 whole square plus y1 minus y2 whole square రాసుకుంటే that is square root of x2 minus x1 అప్లై చేశారు ఇక్కడ, -6 plus 3 whole square plus -7 minus 1 whole square. సో that is equal ఇక్కడ -6 plus 3 అంటే -3 whole square అంటే 9 అవుతుందిరా. -7 - 1 అంటే -8 హోల్ స్క్వేర్ అంటే 64. 64 ప్లస్ ఒక 9 రా అంటే 73, రూట్ ఆఫ్ 73. మీరు కావాలంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్టెప్ రాసుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఇది 9 ప్లస్ 64 రాసుకొని ఒక స్టెప్, తర్వాత రూట్ ఆఫ్ 73 రాయండి. అంటే నంబర్ల సమ్మే కాబట్టి కొంచెం డైరెక్ట్ గా వేశారు ఇక్కడ. నెక్స్ట్ అలాగే బీసీ డిస్టెన్స్ అగైన్ 3 ప్లస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ -9 ప్లస్ 7 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ x1 - x2 ఫార్ములా వాడారు. -6 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ -7 ప్లస్ 9 హోల్ స్క్వేర్. ఎలా వేసినా పర్లేదు, x1 - x2 హోల్ స్క్వేర్ వేసినా, x2 - x1 హోల్ స్క్వేర్ వేసినా ప్రాబ్లం లేదు. సో ఇక్కడ -6 - 3 that is -9 హోల్ స్క్వేర్ అంటే 81 అవుతుంది. అలాగే -7 ప్లస్ 9 2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. రూట్ 81 రూట్ 85 రైట్. నెక్స్ట్ ది సిడి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే సిడి. సో 3 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ -9 ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. సో 3 - 6 అంటే -3 హోల్ స్క్వేర్ అగైన్ 9. ఇక్కడ -9 ప్లస్ 1 అంటే -8 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 64 ప్లస్ 9 అగైన్ రూట్ 70. అలాగే డిఏ క్యాలిక్యులేట్ చేయండి. డిఏ అంటే ఇదిగోటి ఫస్ట్ ది లాస్ట్ ది జాగ్రత్త చూసుకోండి. అంటే -6 ప్లస్ 3 రాయొచ్చు, లేదా -3 - 6 రాసుకోవచ్చు. 6 plus 3 whole square plus -1 - 1 whole square. So 6 plus 3 and 9 plus 81 root of 81 plus 4 again ఇది 4 ఇది -1 - 1 అంటే -2 whole square అంటే +4. సో కాబట్టి 81 plus 4 again 85 root 85.
అలాగే ఇంకో 2 డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలరా. ఏసీ అండ్ బీడీ క్యాలిక్యులేట్ చేయాలి. ఏసీ అంటే -3 హోల్ స్క్వేర్ 1 + 9 హోల్ స్క్వేర్ వస్తుంది. ఏసీ అండ్ బీడీ, ఏసీ వాల్యూ అలాగే బీడీ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. √180 వచ్చిందిరా. సో ఇలా మీకు ఆ 6 డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేశాక మరి సో ఏసీ క్లియర్లీ ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ ఉంది కాబట్టి సో ఒక కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది, సెకండ్ కండిషన్. మరి అదే విధంగా ఫస్ట్ కండిషన్ అంతా సాటిస్ఫై అయిందా లేదా గమనించండి ఒకసారి. AB ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. సో మనకి పారలోగ్రామ్ కండిషన్స్ రెండు సాటిస్ఫై అయిపోయినాయి, అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయినాయి, అలాగే డయాగనల్స్ నాట్ ఈక్వల్ అయినాయి కాబట్టి దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ ఫార్మ్ ఏ parallelogram అయిపోతుంది. అండ్ డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్, దేర్ఫోర్ ABCD ఫార్మ్ ఏ parallelogram. అది రైట్. సో ఇది అంటే parallelogram అని ప్రూవ్ చేయమన్నప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుందిరా మనం. నెక్స్ట్ show that the points 4, 8, 4, 5, 7, -1, 1, 2, -2 taken in order form a rectangle అన్నాడు. అంటే ఏమని ప్రూవ్ చేయాలి చెప్పండి? రెక్టాంగిల్ లోకి వచ్చేటప్పటికి opposite sides are equal and opposite angles yes, diagonals are also equal. Opposite sides are equal and diagonals are also equal. ఇంతకు ముందు opposite sides are equal and diagonals not equal parallelogram లో. అదే రెక్టాంగిల్ లో opposite sides are equal and diagonals are also equal అని మనం ప్రూవ్ చేస్తే therefore given points form a rectangle అయిపోతుంది మనకు అప్పుడు. రైట్. మరి ఎలా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. A 8, 4, B 5, 7, C -1, 1, D 2, -2. దెన్ అప్పుడు AB డిస్టెన్స్. సో 8 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 7 హోల్ స్క్వేర్. సో అప్పుడు 8 - 5 అంటే 3 స్క్వేర్ 9 ప్లస్ ఇది కూడా 9 అవుతుందిరా, -3 √18 వస్తుంది. -3 హోల్ స్క్వేర్ రా, -3 హోల్ స్క్వేర్ అంటే +9 అవుతుంది. సో అప్పుడు 9 + 9 √18 అయిపోయింది. 9 + 9 18 అండర్ రూట్ కాబట్టి √3 అలా ఉంచేసేయండి లేదా. అలాగే BC డిస్టెన్స్ ఓకే 3√2 రాయాలరా, 2√3 కాదు, 3√2. ఎందుకంటే 9 × 2 రాసుకుంటాం మనం, 9 బయటకు వస్తే 3 అవుతుంది, 3√2. అలాగే BC డిస్టెన్స్ చూసుకోండి జాగ్రత్తగా. BC వాల్యూ మళ్ళీ అగైన్ 5 -1 ఉందిరా, 5 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 1 హోల్ స్క్వేర్ అంటే 5 + 1 6 అవుతుంది. 6 స్క్వేర్ అంటే 36. ఇది కూడా 6 స్క్వేర్ 36. 36 + 36 ఎంత? 72. సో అలాగే ఉంచేయండి √72. అలాగే నెక్స్ట్ CD డిస్టెన్స్. అగైన్ -1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 + 2 హోల్ స్క్వేర్. అగైన్ -1 - 2 అంటే -3 రాయిది, -3 హోల్ స్క్వేర్ అంటే +9. ఇది +9, 9 + 9 18. అగైన్ నెక్స్ట్ DA డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఫస్ట్ది లాస్ట్ది. అంటే 8 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 + 2 హోల్ స్క్వేర్ అవుతుంది. లేదా రివర్స్ లో అంటే 2 - 8 హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 4 హోల్ స్క్వేర్ ఎట్లయినా వేసుకోవచ్చు. అగైన్ 2 - 8 అంటే -6 హోల్ స్క్వేర్ అంటే 36. అగైన్ 36 + 36 అండర్ రూట్ అంటే √72 వస్తుంది అది కూడా. సో ఇప్పుడు క్లియర్ గా మనకి క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ABCD ఈక్వల్ గా ఉన్నాయి, అలాగే BC అండ్ DA ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. అలాగే డయాగనల్స్ కనుక్కోవాలిరా ఇంకా, అంటే AC లెంత్ అలాగే BD లెంత్ కనుక్కోవాలి. సో AC అంటే 8 + 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 8 + 1 హోల్ స్క్వేర్ రా 81
అలాగే 4 - 1 హోల్ స్క్వేర్ వస్తుంది చూడండి 3 square 9. 9 అంటే 81 ప్లస్ 9 రూట్ 90. అలాగే బీడీ క్యాలిక్యులేట్ చేయండి. సో బీడీ వాల్యూ తీసుకున్నట్లయితే ఇలా ఇది కూడా రూట్ 90 వస్తుంది అట్లా. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అయిపోయింది. సో దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ అండ్ ఏసీ ఈక్వల్ టు బీడీ. సో దేర్ ఫోర్ opposite sides are equal and diagonals are equal. Yes. Hence given points A, B, C, D form a rectangle. సో ఇట్లా మనకి చాలా సింపుల్ గా డిస్టెన్స్ ల ఫార్ములాలు అయితే అంటే తప్పులు పోకుండా ఉంటాయిరా. అది ఇంకా మెథడ్స్ చాలా ఉన్నాయి, రెక్టాంగిల్ ప్రూవ్ చేయడానికి, స్క్వేర్ ప్రూవ్ చేయడానికి, రాంబస్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఫస్ట్ అంటే మీకు తర్వాత నేర్పుతాం ఎలాగూ. స్ట్రైట్ లైన్స్ చాప్టర్ లోకి వచ్చాక మీకు వేరే డిఫరెంట్ మెథడ్స్ అన్ని నేర్పుతాం మనం. సో ప్రజెంట్ బేసిక్స్ కాబట్టి మీకు డిస్టెన్స్ ల ఫార్ములా ఈజీగా ఉంటుందని డిస్టెన్స్ ల ఫార్ములాతో చెప్పుకుంటాం మనం. నెక్స్ట్ షో దట్ ద పాయింట్స్ 3, -2, 7, 6, -1, 2, -5, -6 టేకెన్ ఇన్ ఆర్డర్ ఫార్మ్ ఏ రాంబస్. అగైన్ ఇచ్చిన పాయింట్స్ కి నేమ్స్ ఇవ్వండి. ఒకటి ఏ, బి, సి, డి ఆర్డర్ లోనే ఇవ్వాలి నేమ్స్ కూడా. సో అగైన్ ఇక్కడ కూడా 6 డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలిరా మనం. 6 డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తే అంటే ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత బిసి, తర్వాత సిడి, తర్వాత డిఏ, ఆ తర్వాత ఏసి అండ్ బిడి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అప్పుడు ఏబి మళ్ళీ ఏబి అంటారా 3 - 7 హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 6 హోల్ స్క్వేర్. అంటే అప్పుడు 3 - 7 అంటే -4 రా, -4 హోల్ స్క్వేర్ అంటే +16 అవుతుంది. అలాగే -2 - 6 అంటే -8 హోల్ స్క్వేర్ అంటే +64 అవుతుంది. 64 ఒక 16 వస్తుందిరా అంటే √80. అలాగే బీసీ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. అంటే ఇది 7 -1 ఉంది కాబట్టి 7 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఇది 6 - 2 హోల్ స్క్వేర్ అవుతుంది. అగైన్ 7 + 1 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ అగైన్ 16 ఇది కూడా 64 + 16 అంటే మళ్ళీ అగైన్ 80. సో అండర్ రూట్. నెక్స్ట్ సిడి అంటే -1 + 5 అవుతుందిరా హోల్ స్క్వేర్ +2 + 6 హోల్ స్క్వేర్ అవుతుంది. అగైన్ ఇక్కడ -1 + 5 అంటే 4 వస్తుందిరా. 4 స్క్వేర్ అంటే 16. అలాగే 2 + 6 8 స్క్వేర్ 64. మళ్ళీ 16 + 64 అగైన్ అంటే అగైన్ √80. అలాగే నెక్స్ట్ డిఏ ఫైండ్ అవుట్ చేయండి. డిఏ అంటే ఇక్కడ -5 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ -6 + 2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో అంటే అగైన్ ఇది -5 - 3 అంటే -8 హోల్ స్క్వేర్ అంటే 64. -4 హోల్ స్క్వేర్ అంటే +16 అవుతుంది. 64 + 16 అగైన్ √80. సో ఇలా ఆల్ సైడ్స్ ఈక్వల్ అయిపోయినాయి. ఇక్కడ డయాగనల్స్ లెంత్లు కనుక్కోవాలి మనం. అంటే ఇది ఏసీ రా, ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి డైరెక్ట్ గా. అక్కడ నెక్స్ట్ పేజ్ లో చూసుకోవచ్చు కానీ 3 + 1 అవుతుంది అంటే 4 హోల్ స్క్వేర్ -2 - 2 అంటే -4 హోల్ స్క్వేర్ అంటే 16 + 16 32 √32 వస్తుంది రైట్. అలాగే నెక్స్ట్ రెండోది కూడా 7 + 5 హోల్ స్క్వేర్ ప్లస్ 6 + 6 హోల్ స్క్వేర్ అవుతుంది. 144 + 144 288. సో క్లియర్లీ ఏసీ డయాగనల్ లెంత్, బిడి డయాగనల్ లెంత్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఏసీ నాట్ ఈక్వల్ టు బిడి అని రాసుకోవచ్చు మనం. సో దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ and AC not equals to BD. So therefore all sides are equal but diagonals are not equal. It is a rhombus. So ABCD. Therefore ABCD form rhombus. సో ఇవిరా మనకంటే క్వాడ్రిలేటరల్స్ లో ఇంతవరకే ఉన్నాయి. జస్ట్ అంటే స్క్వేర్ ప్రాబ్లమ్ ఇక్కడ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్. సో ఇది మీకు 10th క్లాస్ లో లేదురా.
ఉందా 10th క్లాస్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ కనుక్కోవటం? డయాగ్నల్ డ్రా చేసి 2 ట్రయాంగిల్స్ ఏరియా కనుక్కొని యాడ్ చేయడమే కదా సార్. అలా యాడ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు మనకి అట్లా 2 ట్రయాంగిల్ ఏరియాలు కనుక్కొని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఫార్ములా వస్తుందిరా ఇంటర్మీడియట్ లో. సో ఆ ఫార్ములా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మీరు నేర్చుకునేది అందరూ ఇది కొత్తగా నేర్చుకునే ఫార్ములా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి రా, మీరు ఈజీగా చేసుకోవచ్చు. రైట్, చూడండి ఒకసారి ఫార్ములా ఎలా మనం డిరైవ్ చేస్తున్నాము. ఫార్ములా జస్ట్ ఫార్ములా గుర్తుంచుకోవడం అంతే. The area of the quadrilateral formed by the points ax1 y1, bx2 y2, cx3 y3 and dx4 y4 taken in order is. అంటే క్వాడ్రిలేటరల్ ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ లో కనుక్కోకుండానే మనం వీ కెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఎనీ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ రా, అంటే ట్రెపీజియం అయినా, రెక్టాంగిల్ అయినా, పారలోగ్రామ్ అయినా, అలాగే మనకి షేప్ సరిగా లేకపోయినా సరే ఈజీగా మనం ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ని ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి ఫార్ములా ద్వారా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ ఫార్ములా ఏంటో చూడండి ఒకసారి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు, సో మాడ్యులస్ ఉండాలి రైట్ లాగా, అందరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఈ మాడ్యులస్ ఇది 2 లైన్స్. అలాగే మధ్యలో ఉన్నటువంటి నంబర్స్ ఎలా వేయాలో చూడండి. ఫస్ట్ పాయింట్ ని స్టార్ట్ చేయాలి. x1, y1 ని ఒకదాని కింద ఒకటి వేయాలి. x1 దాని కింద y1. నెక్స్ట్ ఆ తర్వాత సెకండ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ జాగ్రత్త చూసుకోండి. మెథడ్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు. x2 y2. అలాగే థర్డ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ x3 y3. తర్వాత ఫోర్త్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ x4 y4. ఇలా 4 పాయింట్స్ రాయటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పాయింట్ ఏది రాస్తామో అది మళ్ళీ లాస్ట్ రాయాలిరా, x1 y1. ఇప్పుడు దీని వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అదే ఇంపార్టెంట్ మనకి. దాని వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, అంటే ఇలా రాయాలిరా. ఎలా వస్తున్నాయి చూడండి, x1 ఇంటూ అది క్రాస్ చేయాలి, ఈ ప్రొడక్ట్ చేయాలి. x1 ఇంటూ y2 మైనస్ రావాలి మధ్యలో, ఇంటూ y1 ఇంటూ x2. y1 ఇంటూ x2 అంటే అది x2 ఇంటూ y1 అని చదువుకోవచ్చు. సో ఈ రెండు క్రాస్ ఇలా వస్తుందిరా, ఇలా x1 ఇంటూ y2 మైనస్ x2 ఇంటూ y1. ఆ తర్వాత మళ్ళీ ప్లస్ వస్తుంది, అంటే ఆ బ్రాకెట్ ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ లో బ్రాకెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ రాసుకొని మళ్ళీ x2 ఇంటూ y3 ప్లస్ మైనస్ x3 ఇంటూ y2 మళ్ళీ ప్లస్ రావాలి. x3 ఇంటూ y4 మైనస్ x4 ఇంటూ y3 మళ్ళీ ప్లస్, x4 ఇంటూ y1 మైనస్ x1 ఇంటూ y4 వస్తుంది. చూడండి అంటే అట్లా అంటే ఎలా యారోస్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది గమనించండి ఒకసారి. యారోస్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఫస్ట్ యారో ఎలా మూవ్ అయింది, తర్వాత ఎలా మూవ్ అయింది. అంటే ఇవన్నీ కూడా ప్లస్ సైన్స్. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా అంటే పైనుంచి కిందకి వచ్చేవన్నీ ప్లస్ సైన్ తో వస్తాయిరా, కింద నుంచి పైకి వెళ్ళే యారోస్ మొత్తం కూడా నెగిటివ్ సైన్స్ తో వస్తాయి ఆ ప్రొడక్ట్స్. అలా గుర్తుపెట్టుకున్నా సరిపోతుందరా. ఇలా కూడా వేసుకోవచ్చు చూడండి, x1 ఇంటూ y2 ప్లస్ x2 ఇంటూ y3 ప్లస్ x3 ఇంటూ y4 ప్లస్ x4 ఇంటూ y1. ఆ తర్వాత మైనస్ x2 y1, అలాగే మైనస్ x3 y2 మైనస్ x4 y3 మైనస్ x1 y4. సో అలా వేసుకోవచ్చు మనం. సో అంటే అలా వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ 2 మెథడ్స్ లో ఎలాగైనా వేసుకోవచ్చు మీరు. రైట్, నెక్స్ట్ యారోస్ ఎలా మూవ్ అవుతున్నాయి గమనించండి అందరూ ఒకసారి జాగ్రత్తగా. నెక్స్ట్ మళ్ళీ x2 ఇంటూ y3 వస్తుంది మైనస్ y2 ఇంటూ x3. అలాగే నెక్స్ట్ మళ్ళీ ప్లస్ x3 y4 అలాగే మైనస్ x3 x4. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ x4 y1 మైనస్ y4 x1. దాని ఎలా వచ్చింది ఒకసారి నెక్స్ట్ ఫార్ములాలో చూసుకోండి. 1/2 ఇంటూ మళ్ళీ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మొత్తం ఎలా వస్తుంది x1 ఇంటూ y2 మైనస్ xy1 x2. అంటే xy అంటే ఆల్ఫాబెట్స్ లో x ముందు వస్తుంది కాబట్టి x2 y1 అని రాస్తారు, అంతే, ఏం లేదు. మీరు వేసుకునేటప్పుడు y1 ఇంటూ x2 అనే వేసుకోండి, నష్టం ఏం లేదు. అలాగే ప్లస్ x2 y3 మైనస్ y2 x3. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ x3 y4. అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ అలా వస్తున్నాయిరా, గమనించండి ఒకసారి.
అలా గుర్తుపెట్టుకునే కంటే కూడా ఇలాగా పైనుంచి కిందకి యారో వచ్చేటప్పుడు అది ప్లస్ సైన్తో వస్తుంది. అంటే ప్లస్ ఇంక ఈ ప్రొడక్ట్ ఒకవేళ నెగిటివ్ అయితే నెగిటివ్ రాసుకోవాలి మనం. సో ఒక ప్రాబ్లమ్స్ చేస్తే బాగుంటుందిరా. మనం ప్రజెంట్ ఈ ఫార్ములా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్స్ వీలైతే నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం ఒకసారి మనం. రైట్. సో ఇది ఫార్ములా మనకి. మళ్ళీ ప్లస్ x3 ఇంటూ x2 ఇంటూ y3 మైనస్ x3 y2 ప్లస్ x3 y4 ఇలాగా, మళ్ళీ మైనస్ x4 y3 మళ్ళీ ప్లస్ x4 y1 మైనస్ x1 y4. ఇది ఫార్ములా రా. ఇక మీరు క్వాడ్రిలేటరలే కాదురా, ఎన్ సైడెడ్ పాలిగాన్ అంటే ఎంత పెద్ద పాలిగాన్ ఇచ్చినా సరే ఈ ఫార్ములా ద్వారా మీరు ఈజీగా ఏరియా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇదే మెథడ్ లో. ఈవెన్ ట్రయాంగిల్ కూడా ఇదే ఫార్ములా వేసుకోవచ్చురా మీరు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా ఇలాగే వేసుకోవచ్చు. అప్పుడు ఏమొస్తుంది, x1 y1 x2 y2 x3 y3 మళ్ళీ అంటే x3 y3 పాయింట్స్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ x1 y1 వస్తుంది ఇక్కడ. అప్పుడు ఇంక ఇదే మళ్ళీ ఇలాగా రావచ్చు, అంతటితో అయిపోతాయి. సో అట్లా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా అలాగే చేసుకోవచ్చు. కాకపోతే మీరు 10th క్లాస్ లో ఒక ఫార్ములా బై హార్ట్ చేశారు కదా అనే ఉద్దేశంతో ఇంకా అదే ఫార్ములాతో మీకు మళ్ళీ అదే ఫార్ములా వేసాను అక్కడ నేను. చాలా ఫార్ములాలు ఉన్నాయిరా, ఒక్కొక్క దానికి ఏరియా కనుక్కోవడానికి డిఫరెంట్ ఫార్ములాలు ఉన్నాయి. కాకపోతే మళ్ళీ అన్ని నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఈజీ ఫార్ములా ఏదో అది నేర్పుతున్నాను మీకు ఫస్ట్. రైట్. నెక్స్ట్ అలాగే ఏరియా ఆఫ్ ఎన్ సైడెడ్ పాలిగాన్ రా అంటే ఏం రాయాలి మళ్ళీ 1/2 ఇంటూ ఇట్లా x1 y1 x2 y2 x ఇలా రాసుకుంటూ వెళ్ళాలిరా. ఎన్ సైడెడ్ పాలిగాన్ అంటే వర్టిసెస్ ఎన్ని ఉంటాయిరా, n వర్టిసెస్ ఉంటాయి. అంటే x1 y1 x2 y2 x3 y3 అండ్ సో ఆన్ xn yn. సో ఇలా ఒకదాని కింద ఒకటి రాసిన తర్వాత చివరికి xn yn రాస్తాం. మళ్ళీ చివరిది x1 y1 మళ్ళీ రాయాల్సిందే. ఫస్ట్ ఏదో చివరిది కూడా అదే ఉండాలి. x1 y1 x2 y2 x3 y3 అండ్ సో ఆన్ xn yn మళ్ళీ x1 y1 రావాల్సింది. అంటే మళ్ళీ అదే ప్రాసెస్ అదేరా మళ్ళీ. అంటే దట్ ఈస్ ఈక్వల్ 1/2 అంటే యారోస్ మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ x1 ఇంటూ y2 మైనస్ y1 ఇంటూ x2 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y2 ఇంటూ x3 అండ్ సో ఆన్ చివరికి xn ఇంటూ y1 మైనస్ yn ఇంటూ x1 వస్తుంది. సో అది మీకు ఆ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటర్ వస్తుందిరా. సో ఇప్పుడు మరి ఒక ప్రాబ్లం చేసాము, ఒకసారి చూడండి. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ 1, 2, 2, -3, -2, 4, 0, 5 టేకెన్ ఇన్ ఆర్డర్. సో రిక్వైర్డ్ ఏరియా ఇస్ ఈక్వల్ ఫార్ములా ముందు 1/2 ఇంటూ x1 y1 x2 y2 x3 y3 x4 y4 x1 y1. పాయింట్స్ ప్లేస్ లో x1 y1 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. x1 y1 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాక వినాలిరా, ఎవరు మాట్లాడుతున్నారు, పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు. లక్ష్మీ నిహారిక ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మా? చూడండి, x1 y1 1, 2 అలాగే x2 y2 2, -3 x3 y3 -2, 4 x4 y4 0, 5 మళ్ళీ ఫస్ట్ కోఆర్డినేట్స్ మళ్ళీ లాస్ట్ లో వస్తాయి. ఇంక జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏం రాయాలి, 1/2 ఇంటూ 1/2. సో యారో మార్క్స్ వేసుకుంటే మీకు ముందుగా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో 1/2 ఇంటూ చూడండి 1 ఇంటూ -3 మైనస్ 2 ఇంటూ 2 4. చూడండి ఇక్కడ 1 ఇంటూ -3 మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ యాజ్ ఇట్ ఈస్ గా రాసాము. ఈ మైనస్ అనేది ఫార్ములాలోది x1 y2 మైనస్ y1 x2 రాయాలి. అంటే -2 ఇంటూ 2 4. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఇలా ఈ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ప్లస్ వేస్తాం. 2 ఇంటూ 4 +8 వచ్చింది కాబట్టి +8 వేసాము. -3 ఇంటూ -2 +6 అవుతుంది. ఈ ఫార్ములా ఈ మైనస్ ఫార్ములాలోది మళ్ళీ. అలాగే నెక్స్ట్ మళ్ళీ ప్లస్ -2 ఇంటూ 5 ఇదిగో -10 -4 ఇంటూ 0 0 మళ్ళీ ప్లస్ 0 ఇంటూ 2 0 -5 ఇంటూ 1 -5
సో ఇలా అంటే పైనుంచి కిందకు వచ్చేటప్పుడేమో ప్రొడక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఏమో మైనస్ దట్ ప్రొడక్ట్ వేసుకోవాలి అది. సో కాబట్టి ఇట్లా దీన్ని మనం ఈజీగా దీన్ని సింప్లిఫై చేసుకున్నాం అనుకోండి, -3 -4 -7 -7 +8 అంటే 1 వస్తుంది, 1 - 6 -5 ఇది -15 -5 మొత్తం -20 అవుతుంది. 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ -20 రా, అంటే మాడ్యులస్ ఆఫ్ -20 అంటే 20, 20/2 సెకండ్ టేబుల్ 10 స్క్వేర్ యూనిట్స్ అయిపోతుంది. సో ఇలా మనకి ఆ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ క్యాలిక్యులేట్ చేయడం కూడా మీ అందరికీ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలిరా. ఓకే, సో మరి ఈరోజు అంటే క్వాడ్రిలేటరల్స్ గురించి కంప్లీట్ గా అంటే ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే సో డిఫరెంట్ పాయింట్స్ ఇచ్చినప్పుడు అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ని డినోట్ చేస్తుందో కూడా మనం ఈజీగా కండిషన్స్ ద్వారా చెప్పుకోవచ్చు మనం. సో నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ వేరే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం.